హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ మిల్క్ డ్రింక్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్లో ఏదైనా సరే కూల్గా తాగాలి అనిపిస్తుంది కదా, అప్పుడు ఇలా చేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి. 4 క్యారెట్స్ని తీసుకొని క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసి ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని వాటర్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకోవాలి. వాటర్ అంతా కంప్లీట్గా పొయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా మెత్తగా సాఫ్ట్గా క్యారెట్ని ఉడికించుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఒక గిన్నెలోకి 1/2 లీటర్ మిల్క్ని తీసుకొని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. కూల్ అయిన క్యారెట్ పీసెస్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్యారెట్ ముక్కలు లేకుండా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలు బాగా మరిగిన తర్వాత క్యారెట్ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. క్యారెట్ అంతా కాస్త ఉడికేంత వరకు మరిగించుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా పంచదారని వేసుకోవాలి. మనకు స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, అలా మన టేస్ట్కు తగ్గట్టుగా పంచదారని వేసుకొని పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను యాలకుల పొడిని వేసుకొని కలుపుకోవాలి. ఇలా క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కదండి. హెల్త్కి, హెయిర్కి, స్కిన్కి, ఐస్కి ఇలా ఒకసారి క్యారెట్తో ఇలా డ్రింక్ చేసి పిల్లలకి ఇవ్వండి, చాలా టేస్టీగా తాగుతారు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వాలి. ఫ్రిడ్జ్లో 2 అవర్స్ అలా 1 or 2 అవర్స్ అలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూల్గా సర్వ్ చేసుకోవాలండి. నేతిలో వేయించిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని తాగేయడమేనండి, అంతేనండి. చాలా టేస్టీగా కూల్ క్యారెట్ మిల్క్ డ్రింక్ రెడీ అండి. పిల్లలకి ఒకసారి ఇలా ఇవ్వండి, మళ్ళీ కావాలంటారు, అంత టేస్టీగా ఉంటుందండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.